వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవైపు అంటే మార్చి 1 లక్ష కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. బట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే ఎన్నికల కోడ్ లేనటువంటి ప్లేసెస్లో రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులకు సీఎస్ కూడా ఆదేశించడం జరిగింది. బట్ ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏంటి, ఎప్పుడు ఇస్తారు అన్నటువంటిదే ఇప్పుడు మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జూలకంటి రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సిపిఎం నుంచి, రాణి రుద్రమ గారు బీజేపీ అధికార ప్రతినిధి, సుంకే రవిశంకర్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే వెంకట్ గారు, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ప్రజలు? 1వ తేదీన 1,00,000 కార్డుల వరకు ఇచ్చి తీరాలి అనేది గట్టిగా సంకల్పించుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో ఎన్నికల కూడా అడ్డుండడం వల్ల అవి లేని ప్లేసెస్లోనైనా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి ఆదేశాలు కూడా వచ్చాయి. అది మేము కూడా చూసాం. అయినా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే చోట ఇవ్వాలి, ఒక చోట ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అది కొద్దిగా డిలే అవుతుంది. ఎలక్షన్ కూడా అయిపోగానే 100% ఏదైతే సంబంధించి చెప్పిన మేరకు కొత్త రేషన్ కార్డులని తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అంతా పూర్తయింది. 1-2 జాగాలు ఎక్కడైతే సంబంధించి కొద్దిగా పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసుకొని ఎలక్షన్ కూడా అయిపోగానే 100% రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వెంకట్ గారు, ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్ అని కొత్తవి ఇస్తున్నారా లేదంటే సవరించిస్తున్నారా? రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే సవరణకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారో సవరించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే సంబంధించి పెళ్ళైన తర్వాత సంబంధించి ఫ్యామిలీ మారినప్పుడు వాళ్ళు ఇక్కడ యాడ్ చేసుకున్నప్పుడు ఏవైతే అప్లికేషన్స్ ఏవైతే పెట్టుకున్నారో గ్రీవియన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రీవియన్సెస్ ని కూడా అడ్రస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సవరించి ఇవ్వాల్సిన అవసరం ఉన్న చోట ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో సవరించి ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డ్స్ ఎక్కడైతే అప్లై చేసుకున్నారో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక ప్రాసెస్. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి కదా. లాస్ట్ 10 years కి ఇవ్వకపోవడం తోటి ఈ సమస్య ఏంటంటే రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎందుకంటే జనరల్ గా ఒక రొటీన్ ప్రాసెస్ లాగా జరగాలి రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి ఇంకొక మ్యారేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది, అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది, ఇక్కడ డిలీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సర్కిల్ లెక్క ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి. అది కాకపోవడం తోటి లాస్ట్ 10 years కి అసలు కంప్లీట్ గా దాన్ని అడ్రస్ చేయకపోవడం తోటి ఇవ్వకపోవడం తోటి ఈ సమస్య అనేది రేషన్ కార్డ్స్ ఇయరా అని అది కూడా ఒక అంటే అది కూడా ఇస్తామని చెప్పాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఎలక్షన్స్ టైం రేషన్ కార్డ్స్ ఇస్తాము అని అసలు పరిస్థితి రాకుండా ఇది ఒక సర్కిల్ ప్రాసెస్ లెక్క ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 100% ఇచ్చి తీరుతాం. ఓకే రవిశంకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని ఇది కూడా ఒక హామీ అయిపోయింది. నిరంతరం జరగాల్సినటువంటి ఒక ప్రాసెస్ ని. ఎస్ అండి, ఇది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా 100% చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. గతంలో 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా బల్మూరి వెంకన్న చెప్తే ఎమ్మెల్సీ గారు మాట్లాడితే చాలా విడ్డూరం అనిపించింది. వెంకట్ గారికి 2016-17లో 31,100 పైచలకి ఇచ్చామన్నా, 17-18లో 19,000 పైచలకి ఇచ్చాము, 18-19లో 1,50,000 ఇచ్చామన్నా. అట్లా మొత్తము 6,47,479 రేషన్ కార్డులు మేము కొత్తగా మన కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగిందన్న. తర్వాత దీని మీద చాలా 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి చేసినాము. 581 కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం దీన్ని మరి ప్రజలకు అందజేసే విధంగా చేయగలిగినాం. రేషన్ కార్డు అనేది నిజంగా అందరికీ అవసరమైనది, అందరికి ఇవ్వాల్సింది. కొత్తగా పెళ్లి అయినటువంటి వాళ్ళు డిలీట్ అవుతున్నారు కానీ జైన్ అవుతలేరు అనేది చిన్న కాంప్లైంట్ ఏ ప్రభుత్వంలోనే ఉంటది. వాస్తవంగా అధికారులు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా అమ్మాయి నిజామాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కరీంనగర్ లో డిలీట్ అవుతుంది కానీ నిజామాబాద్ లో యాడ్ అవుతలేదు. అట్లా కొన్ని అధికారికంగా ఉన్నటువంటి సమస్యల కారణంగా
కొంత జాప్యం జరిగితే జరిగిండవచ్చు, కానీ మనం ఎక్కడ కూడా ఎవరు ఇయ్యనటువంటి విధంగా 10 ఏళ్లలో కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల మరి ఇంత పైసలకు మేము ఇచ్చినాం. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాం, అన్ని ఇస్తాం, అందరికి ఇస్తాం, మీకు ఒక గ్యారంటీ కార్డు ఇస్తున్నాం. ఈ గ్యారంటీ కార్డు ద్వారా రేషన్ కార్డు వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఈ గ్యారంటీ కార్డులో మేము ఏదైతే 420 హామీలు చెప్పినామో, 6 గ్యారంటీలు చెప్పినామో, 4000 పెన్షన్ వస్తుంది. డిసెంబర్ 7 తారీఖు నాడు 2 లక్షల కేసీఆర్ ఇస్తేనేమో 1 లక్ష, మేము 2 లక్షల రూపాయలు డిసెంబర్ 7 తారీఖు నాడే అందరికి ఇస్తాం, రైతులు అయితే అయిపోయాయి అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ నెల మార్చారు, సంక్రాంతి అన్నారు, 26 జనవరి అన్నారు, ఇట్లా ఆ 15 ఆగస్టు అన్నారు. ఇక ఆ డేట్లకు మనం తెలంగాణ ప్రజలు అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ తేదీలు మారుతున్నాయి, కానీ ఒకటంటే ఒకటి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. తులం బంగారం అన్నారు, వెంటనే ఇస్తామని అన్నారు. ఆ తులం బంగారం అమలైందా? రాష్ట్రంలో ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చారా? ఈ 2 లక్షల పెన్షన్ ఏదైతే ఉందో అది, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో మరి అది ఎంతమందికి వచ్చిందంటే 30-40% కూడా ఇవ్వలేకపోయారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేకపోయారు. ఇట్లా మరి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, కామారెడ్డిలో డిక్లరేషన్ రవిశంకర్ గారు మళ్ళీ హామీల గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. రేషన్ కార్డు ఇప్పటి వరకు ఒక్కటి ఇయ్యలేదు కనుక వెంటనే చెయ్యాలి. ఏదైనా ప్రభుత్వం 15-14 నెలలు దాటుతుంది కనుక వారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా వెంటనే దానికి కాలయాపన ఎందుకండి, ఇవ్వడానికి కాలయాపన ఎందుకు? మీరు దరఖాస్తులు తీసుకున్నారు, ఒక్కసారి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆ దరఖాస్తులు కూడా మేడం ఒక్కొక్కనే అయితే ఆ దరఖాస్తులు కూడా జిరాక్స్ సెంటర్లలో చెత్త కుప్పలలో ఆ దరఖాస్తులు కనబడుతున్నాయి కనుక దాని మీద ఒక క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకొని సర్వేలు కూడా చేస్తున్నారు కనుక సర్వేలు చేస్తారా, దరఖాస్తులు ఇచ్చారు, ఒక్కసారి కాకపోతే 4 సార్లు తీసుకున్నారు. వెంటనే ఆ రేషన్ కార్డులను కూడా ఇచ్చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది నా ఉద్దేశం. రుద్రమ్మ గారు మీ వర్షం తీసుకుంటా, బట్ ఒక కాలర్ ఉన్నారు, పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటే పొలాలన్నీ ఎండిపోతున్నాయి, వాటర్ ఇచ్చి పెడితే పొలం వాటితో పారుతుంది కదా మేడం. హలో, నీళ్లు వదిలితే పొలం పారుతుంది కదా అంటున్నారా? అవును సార్, అని మేడం అంతా ఇచ్చిపోతుంది. ఆ స్టోరేజ్ వాటర్ ఉంచుకొని ఏం చేసుకుంటారు మేడం, ఒక్క 15 రోజులు ఇచ్చి పెడితే పంట పొలాలు అన్ని అంతే పంట పడుతుంది మేడం. వారి జిల్లా భువనగిరి నుంచి కాల్ చేస్తున్నారు మేడం. కృష్ణారెడ్డి గారు మీకు ఏ ప్రాజెక్ట్ నుంచి, ఎక్కడ ఏ చెరువు నుంచా, ప్రాజెక్టు నుంచా, ఎక్కడి నుంచి నీళ్లు ఇచ్చిపెట్టాలన్నా మీకు? మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి కృష్ణారెడ్డి గారిది. ఏంటి కృష్ణారెడ్డి గారు? బస్సాబ్రాండ్ కిందకి వెళ్ళిపోతున్నాయి కదా. మీ వాయిస్ నాకు రావట్లేదు, ప్లీజ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు పై నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా మేడం. సార్ మేడం, అది బొంగిచ్చేలో నీళ్ళు వస్తే ఆ నీళ్ళతోటి బోర్గిళ్ళు అన్ని నింటాయి, బోర్లలో వాటర్ వస్తుంది, పొలాలు వాడతాయి మేడం. ఓకే, బొంచె చెరువుల నీళ్లు, చెరువు నీళ్లు భువనగిరి చెరువుకు రిజర్వాయర్ నీళ్లు వదిలితే భువనగిరి చెరువుకు నీళ్లు వస్తాయి, దాంతో పంట పండుతుంది కదా అని అంటున్నారు. ఓకే రుద్రమ్మ గారు, ఈ రేషన్ కార్డ్స్ కు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే ఇక్కడ పొలిటికల్ డిబేట్ కంటే కూడా రేషన్ కార్డ్ అనేటువంటిది ప్రజలకి ఒక ఐడెంటిటీతో పాటుగా జీవనాధారంగా కూడా రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది. రేషన్ ఇవ్వటమే, ఆ కార్డు ఇచ్చిన ఉద్దేశమే ఇవాళ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు అన్నిటికీ కూడా ఆహారము, ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బియ్యము ఇవ్వటం కావచ్చు, లేదంటే ఆ రేషన్ కార్డుకి లింక్ చేసి గతంలో అయితే నూనె, ఉప్పులు, పప్పులు అవన్నీ కూడా సబ్సిడీ మీద ప్రభుత్వం ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి సమయంలో అయితే జనతా చీరలు అని చెప్పి పేద మహిళలకి చీరలు కూడా రేషన్ కార్డు ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వాలని మనం చూసినాం. ఈ రేషన్ కార్డు అనేటువంటిది ఎంత ఐడెంటిటీ అయిపోయిందంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డుని
అటాచ్ చేయటం వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఒక తండ్రి 4 కొడుకులు ఉంటే ఆ రేషన్ కార్డుకి సంబంధించి వీళ్ళు రుణం తీసుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు మీద 2 ఎకరాలో 3 ఎకరాలో ఉంటే ఎవరైనా కూడా రుణం తీసుకోవచ్చు. కానీ వన్స్ వీళ్ళు రుణమాఫీ చేసేటప్పటికి వచ్చేసరికి ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో వారొక్కరి పేరు మీదనే రుణమాఫీ చెల్లుతుంది రేషన్ కార్డుకు ఒక్కటే అని లింక్ చేసేసరికి మిగిలినటువంటి వాళ్లకు రుణమాఫీ జరగనటువంటి పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తాం. అంటే రేషన్ కార్డు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అయింది ఇవాళ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీంతో పాటు 10 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా మెజారిటీ అంటే 80 to 90% కూడా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. కొత్త రేషన్ కార్డు రానప్పుడు ఇవాళ వాళ్ళు రుణమాఫీకి కొత్త రేషన్ కార్డుని ఎట్లా లింక్ చేస్తారు? అంటే ఇట్లాంటి సమస్యలు ప్రతి దానికి కూడా మనం ఏదైనా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఉంటది, దానికి కూడా మీ రేషన్ కార్డు ఏంటి అని చెప్పేసి లింక్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఐడెంటిఫైడ్ అయ్యేటటువంటి ఒక కార్డు ఇష్యూ చేసేటప్పుడు ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో అది ప్రజల జీవితాల పైన చాలా ప్రభావం చూపిస్తుందండి. అది గత ప్రభుత్వము చాలా పొరపాటు చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. ప్రజలు ఒక చిన్న రేషన్ కార్డు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలను మనం చూసినాము. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మేము ప్రతి సమస్యను 100 రోజుల్లోనే తీర్చేస్తాము, మేము 100 రోజుల్లో తీర్చమని వాళ్ళని ప్రజలు అడగలేదు, 100 రోజుల్లో తీర్చమని వాళ్ళను ప్రతిపక్షాలు కూడా అడగలేదు. వాళ్ళే ఏకంగా సోనియా గాంధీ గారి సంతకంతో, రేవంత్ రెడ్డి గారి సంతకంతో, ఇంకా మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంతకంతో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, లేకపోతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తాము, రైతు రుణమాఫీ మొత్తం ఒక్కటే సంతకంతో ఒకటే నిమిషంలో రైతు రుణమాఫీ మొత్తం చేస్తాము, రైతు బంధు కూడా ప్రతి రైతుకి 15,000 రూపాయలు ఇస్తాము, కౌలు రైతులకి 15,000 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలతోటి ఒక గ్యారంటీ పత్రము విత్ సిగ్నేచర్ ఇంటింటికి పోస్ట్ చేసి పంపించినారండి. ఇవాళ వాళ్ళకి దానిపైన ఏమి కూడా కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇప్పుడైతే రేషన్ కార్డులు ఇద్దామని అనుకుంటున్నారు. కాకపోతే ఎన్నికల కోడ్ వల్ల ఒక చోట ఇచ్చి ఇంకొక చోట ఇవ్వకుండా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, జనాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆగారు. లేదంటే మార్చి 1 కంతా 1 లక్ష కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉండే అని చెప్తున్నారు కదా. చాలా తప్పండి అది. నేనేమంటున్నా అంటే మీరు రేషన్ కార్డులు ఇస్తాము అంటే ఎలక్షన్ కమిషన్ కి మీరేమన్నా ఒక అప్పీల్ పెట్టినారా? మేము రేషన్ కార్డులు ప్రజా జీవితానికి చాలా అవసరము, మేము రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయదలుచుకున్నాము, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే రేషన్ కార్డులు ఇస్తామంటే ఏ ఎన్నికల కమిషన్ కూడా అడ్డుపడదండి. నాకున్నటువంటి ఒక అవగాహన వరకు నేను చెప్తున్నాను. మీరేమన్నా ఒక ప్రయత్నం చేసినారా? ఏమి లేదు. అంటే అడ్డం పెట్టుకొని ఒక సాకు పెట్టుకొని తప్పించుకోవాలని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. అయిపోయిన తర్వాత ఇంకెక్కడో బై ఎలక్షన్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకొక మళ్ళా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో ఎలక్షన్ వస్తుంది. అంటే మీరు ఇట్లా 5 సంవత్సరాలు పొడిగిస్తారా? అండ్ ఇంకోటి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా లేదు కదా. మీరు లేని ప్రాంతాల్లో ఇవ్వకపోయారు, ఎవరన్నా అడ్డం పడ్డారా మీకు? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎక్కడ ఉంది మీకు? ఉమ్మడి రంగారెడ్డి గారి వర్షన్ తీసుకుందాం. బట్ కాలర్ తీసుకున్న తర్వాత రంగారెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. లింగయ్య గారు నల్లగొండ నుంచి కాల్ చేస్తున్నారు. లింగయ్య గారు గుడ్ మార్నింగ్. మేడం లింగయ్య గారు మాట్లాడండి. ధన్యవాదాలు మేడం మీకు. గుడ్ మార్నింగ్ మేడం, మేము మాట్లాడుతున్నాము. లింగయ్య గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్. రైతులు మేడం, సామాన్య రైతులు మేడం. నేను అయితే ఇప్పుడు మన ప్రభుత్వం చేసింది ఏం పరిస్థితి లేదు మేడం. ఒకటంటే హలో మేడం. లింగయ్య గారు మీరు మాట్లాడేది నాకు క్లియర్ గా వినిపిస్తోంది, మీరు మాట్లాడేసేయండి. అయితే మేడం ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తామని రేషన్ కార్డులు ఇవ్వలేదు, రైతు బంధు ఇస్తామని రైతు బంధు ఇవ్వలేదు. ఆ రైతు బంధు కూడా కొంతమందికి ఎవరు సార్ 2 ఎకరాలకు ఎకరం ఉన్న వాళ్ళకు వచ్చింది, కొంతమందికి దాదాపు ఒక 25% మంది కూడా రాలేదు. మీకు వచ్చిందా అండి? మాకు రాలేదు మేడం. నాకు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. ఎకరం ఉన్న వాళ్ళకు వచ్చింది రైతు బంధు. పక్కన ఉన్న వాళ్ళకి వచ్చి ఒక పక్క రైతుకి ఒక పక్క రైతు రాకుండా రైతులు కూడా కొద్దిగా ఇబ్బందిగా పడుతుంది మేడం. ఇబ్బంది కదా. ఒక పక్క రైతుకి వచ్చి నా రైతు రాకుంటే నాకే అనిపిస్తుంది, ఆ రైతు ఆయనకు వచ్చి నాకు రాలేదు, కొంత మనసులో ఇగుంటది కదా మేడం. అవును. అయితే ఈ మార్చి 31 వరకు అందరికి రైతు భరోసా వేస్తామని చెప్తోంది కదా ప్రభుత్వం.
లింగయ్య గారు. ఇప్పటివరకు ఒక 10% మంది కూడా రాలే. ఆ, రేషన్ కార్డులు కూడా కొంతమంది 40 ఏళ్ళు పిల్లలు కొంతమంది పిల్లలకు పెద్దలను రేషన్ కార్డు రాలే. ఓకే, త్వరగా రేషన్ కార్డు ఇవ్వాలి, రైతు భరోసా వెయ్యాలి అని చెప్పేసి అడుగుతున్నారు, అదే కదా? అంతే కదా మేడం. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. రంగారెడ్డి గారు, ఈ రేషన్ కార్డు అంశంకు సంబంధించి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల మంది పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ రావటం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వంలో పెట్టుకున్నారు దరఖాస్తులు, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా వెంటనే ఇస్తారని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. సుమారు 10 లక్షల మంది పైనే దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రభుత్వం చెప్పే లెక్కలేదు. మరి ఇప్పుడు మార్చి నెల ఫస్ట్ వీక్ 6 లక్షల ఎంతో పెట్టుకున్నారు, 5,12,000 మందికి అర్హులు అని చెప్పి లేదమ్మా, సుమారుగా 10 లక్షల వరకు ఉంటారు. మా వాళ్ళు కూడా సర్వే చేశారు, అది జిల్లాల వరకు కూడా ఉన్నాయి రిపోర్ట్స్. తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి ఇస్తా అన్నారు. ఇప్పుడు కోడ్ అనేది అన్ని జిల్లాలకు లేదు కదా, ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కోడ్ లేనటువంటి జిల్లాల్లో ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు. అందుకని ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డు రేషన్కే కాదు, దాని వైద్య అవసరాలకు రేషన్ కార్డు అవసరం వస్తుంది. తర్వాత ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి సబ్సిడీ కానీ లేకపోతే ఇంక ఇతరత్ర కానీ ఏది కావాలన్నా కూడా ఆ రేషన్ కార్డు చూపించవలసినటువంటి పరిస్థితి రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే చాలా నష్టపోతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. 80 కోట్ల మంది ప్రజలకు దేశం మొత్తంలో. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. రాజ్యాంగం చేతికొచ్చి 75 ఏళ్ళు అయింది. ఇంకా రేషను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే పేదరికం ఎంత ఉందో అర్థమవుతుంది. పాలకులు అవలంబిస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు అనుకూలమైన విధానాలు కాకపోవటం వలన ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి పథకాలు ఆ కార్యక్రమాలు లేకపోవటం వల్లనే ఇవాళ ఈ రేషన్ కార్డ్స్ తీసుకొని తర్వాత ఈ స్కీములు కానీ. రంగారెడ్డి సార్, ఇప్పుడు రేషన్ కార్డు అందరూ కావాలనుకుంటున్నారు, ఎందుకంటే ప్రతి దానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం కోసం రేషన్ కార్డు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈవెన్ రేషన్ బియ్యం అవసరం లేనటువంటి వాళ్ళు కూడా మిగతా వాటికి ఆరోగ్య కార్డు కావచ్చు వాటన్నింటి కోసం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అడుగుతారు అన్న దాంతో కూడా వైట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు 80% దానికి అర్హులైనటువంటి పేదవాళ్ళే ఇవాళ రేషన్ కార్డ్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి పదే తిరగటం అనేది జరుగుతుంది. మీరు అన్నట్టు అప్లై చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళకు వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ పేదవాళ్ళకి మాత్రం చాలా తప్పనిసరిగా అవసరం వస్తుంది. పేదవాళ్ళు నష్టపోవటం అనేది కూడా జరుగుతా ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఎన్నికల్లో గెలవటం కొరకు బడ్జెట్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోకుండా మరి శక్తికి మించినటువంటి స్కీములన్నీ కూడా ప్రకటించేసి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, అప్పులు పుట్టడం లేదు అని చెప్పేసి చెప్పడం ఇది ఒక అలవాటుగా మారింది. కాబట్టి ఏంటంటే పాలక వర్గాలు ప్రజలకు సమాధానం చెప్పాలి. కేవలం ఎన్నికల్లో గెలవటం కొరకు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవు అని చెప్పేసి ఆ సాక్ తోటి ఈ ఇవ్వకుండా కాలయాపన చేయటం ఏదైతుందో అది ఓ రకంగా మోసం చేసినట్టే కదా. పాలకులు ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవటమే కదా. ఇది ఎంతకాలం ఆ రకంగా భ్రమలకు గురి చేసి హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారులు ఉంటారు. ఇది సరైనది కాదు. అందుకని ఈ ప్రభుత్వం మరి మార్చి 1 నుంచే రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి తోటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈ స్కీములు 6 పథకాలు మేము అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పి అన్నారు. 100 రోజులు పోయింది, ఇప్పటికి 14-15 మాసాలుగా వస్తా ఉన్నది. మరి ఇప్పటి వరకు ఇవ్వకపోవటం వల్ల మరి రైతాంగం నష్టపోతున్నారు. ఇలా మిర్చి రైతులు ఎక్కడ పోయినా వరంగల్ ఖమ్మం మార్కెట్ పోయి ఎక్కడ పోయినా కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ ఆ జిల్లాలో పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో ఇలా మిర్చి రైతులు పంట వేశారు. వాళ్ళ కనీసం క్వింటాలకు 20 నుంచి 25 వేల రూపాయలు రావాలి. ఎకరానికి 1,50,000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గింది. 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఇవాళ 10,000 నుంచి 12,000 వరకు ధర వస్తుంది. దాని మీద ఆజమాయిష లేదు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు,
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు, వాళ్ళ వ్యాపారస్తుల దయాదాక్షిణాల మీద వదిలేయటం అనేది జరుగుతుంది. రైతు ఎట్లా కోలుకుంటాడు? అలాంటి వాళ్ళని కాపాడటానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయటం లేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా మార్క్ఫెడ్ ద్వారా కొంత డబ్బు కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా మీరు ఖరీదు చేయండి, తర్వాత వాళ్ళకి మద్దతు ధర వచ్చే విధంగా చూడండి అంటే ఎవరు వాళ్ళని అక్కడికి పోయిన దిక్కులు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు దిక్కే లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు, కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇవ్వలేదు, తర్వాత సరస్వతి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. సరస్వతి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మాకు రుణమాఫీ కాలేదండి. 3 లక్షలు 2 లక్షలు వస్తుంది, రుణమాఫీ చేస్తామని చెప్పారండి. మీకు రుణమాఫీ అవ్వలేదు? పైన అవ్వలేదండి. 10 ఏళ్ళు కట్టి కూడా చాలా నిలబైతుంది. మీరు ఎంత రుణం తీసుకున్నారు సరస్వతి గారు? అప్పుడు తీసుకుని కొంచెం కానీ మేము రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నామండి. అర్థం కాలేదు సరస్వతి గారు, మీకు ఉన్న రుణం ఎంత? మాకు 2,48,000 ఉంటే 38,000 ఉన్నాయి. 2,38,000 పైన అమౌంట్ కట్టేశారా? అంటే పైన కట్టేసామండి. 38,000 కట్టమంటే బ్యాంక్ లో కట్టాము. కానీ అయినా 2 లక్షలు అవ్వలేదు. 2 లక్షలు కాలేదండి. మళ్ళీ సరస్వతి గారు మీరంటే ఎప్పుడు కట్టారు అండి? నాకు గుర్తులేవు కానీ చాలా నెలలు అయిందండి. 6 నెలలు దాకా అవుతుంది అనుకుంటా. అంటే రుణం అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు పైన అమౌంట్ కడితే మిగతా 2 లక్షలు రుణమాఫీ చేస్తాము అన్న టైంలోనే వెళ్ళి కట్టేసి వచ్చారు, అవునా? అవునండి. ఓకే, బట్ అయినా మీకు ఆ 2 లక్షలు అవ్వలేదు అని చెప్పి బ్యాంక్ వాళ్ళని కనుక్కున్నారా ఎందుకు అవ్వలేదు ఏంటి అని? అది కనుక్కున్నామండి. మాదేముంది పైన ప్రభుత్వం అయితే వస్తాయి అని అంటున్నారు. కొన్ని లిస్ట్ లో మీ పేరుందా? ఉంటుందండి. లిస్ట్ లో పేరు వచ్చింది, రుణమాఫీ లిస్ట్ లో ఒకటి రిలీజ్ చేశారు కదా. రైతు బంధు కూడా పడలేదండి. 3 ఎకరాల 6 గుంటలు ఉంది, రైతు బంధు కూడా పడలేదు. ఓకే, 3 ఎకరాలు ఉంది, రైతు భరోసా కూడా రాలేదు. 6 గుంటలు. ఓకే, వెంకట్ గారు మాట్లాడతారు, కాంగ్రెస్ నేత ఉన్నారు. వెంకట్ గారు. ఒకటే అండి, వెంకట్ గారు మాట్లాడే ముందు, ఎందుకంటే వెంకట్ గారు దీనికి కూడా వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి, నిన్న సాయంత్రము మా బంధువు ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి సేమ్ ఇష్యూ పైన వారికి ఉన్నటువంటి అప్పు రుణము 3,30,000 రూపాయల రుణం ఉంది వారికి. అయితే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తాము, ఆ పైది కనుక రైతులు కట్టుకుంటే మిగిలింది చేస్తాము అనేది కానీ వారు కూడా విని ఏం చేశారు, బ్యాంకు దగ్గరికి వెళ్ళి 1,30,000 రూపాయలు నేను కడతాను అని చెప్తే బ్యాంక్ అధికారులు మాకు ఎటువంటి గైడ్ లైన్స్ కూడా లేవు, మీరు 1,30,000 ఇస్తే తీసుకునే గైడ్ లైన్స్ మాకు లేవు, మొత్తం 3,30,000 కడితే తప్ప మేము ఇచ్చేయము అని చెప్పేసి బ్యాంక్ అధికారులు వారిని రిటర్న్ పంపించడం జరిగిందండి. వారు 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కూడా మాకే గైడ్ లైన్స్ కూడా రాలేదు అని. ఇది వాస్తవ పరిస్థితి. ఓకే, వెంకట్ గారు. ఒక్క నిమిషం అండి, వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడకంటే ఒక నా చిన్న ఇష్యూ ఉందండి. వారి పక్క మండలమే, వెంకట్ గారిది మా కాన్స్టిట్యున్సీ, చెప్పదండి కాన్స్టిట్యున్సీ, కొడిమేల మండలంలో శ్రీరాములపల్లి, నమ్లేకొండ, ఊడూరా పరిధిలో ఇండియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది రైతులు, అంటే 50,000, 75,000, 1,00,000 వాళ్ళు, 1,50,000 వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు ఎమ్మెల్సీ గారు. సో మరి అది ఎందుకు అయితే లేదనంటే అధికారులు, బ్యాంకు వాళ్ళు పైనుంచి రావాలండి అనేటువంటి అట్లాంటి అంశాలు మాట్లాడతారు. అంటే 2 లక్షల పైచీలకు పై డబ్బులు కట్టించుకున్న వాళ్ళు కాకుండా 50,000, 75,000, 1,50,000 రూపాయల వాళ్ళు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మీ ద్వారా చెప్పిన అంశం ఏంటంటే 30-35% మాత్రమే మా నియోజకవర్గం చెప్పదండి, రాష్ట్ర వ్యాప్తంగా 40% అయిందని వాళ్ళు చెప్తున్నారు, అందరు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా మా కాన్స్టిట్యూన్సీ అయితే 30-35% కంటే జరగలేదు. సో ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి, వెంకట్ గారు దృష్టి తీసుకోండి మేడం. ఒకటి ఫస్ట్ థింగ్, సరే ఇంతకు ముందు సుంకే రవిశంకర్ అన్న మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నాది నెట్వర్క్ ఇష్యూ డిస్కనెక్ట్ అయింది. రేషన్ కార్డుల విషయము ఎన్ని ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతూ రవిశంకర్ అన్న లాస్ట్ 10 years లా కొత్తగా పెళ్ళైన వారికి ఒక్కరికన్నా మీరు రేషన్ కార్డు ఏ గ్రామంలో ఇచ్చిర్రో ఇదే చెప్పదండి. మన నియోజకవర్గంలోనే ఏ గ్రామం మీరు ఎంచుకున్నా పర్లే, ఆ గ్రామానికి పోదాము. కొత్త పెళ్ళైన ఎవరు రేషన్ కార్డు ఇచ్చారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను.
లేదా నా స్వగ్రామ మానాలకే పోదాము, మీకు పక్కనే వస్తది కదా, ఇక ఎన్ని రేషన్ కార్డు ఇచ్చారు ఏందో దాన్ని నిరూపించుర్రి, రండి మీరు ఎప్పుడు చెప్పురు, నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఏదైతే సవరణ తప్ప కొత్త రేషన్ కార్డులకి ఏ ఒక్క అప్లికేషన్ లాస్ట్ 10 years కి తీసుకోలేరు, అది వాస్తవం. ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ లో ఏదైతే మీరు శాసన సభ్యులు ఉంటే అది కేవలం సవరించడానికి ఎవరైతే మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, మీరు మాట్లాడినప్పుడు మీరు అడ్రస్ చేసినప్పుడు నేను విన్నాను. ఏదైతే సవరించడానికి మట్టుకి తప్ప కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్నది వాస్తవం. మీ రికార్డ్స్ ఒకసారి రీవెరిఫై చేసుకొని మాట్లాడండి. సెకండ్ది, 2 లక్షల లోపల ఉన్న వారికి ఏదైతే రుణమాఫీ కాలేదని మీరు అంటుండ్రో, ఎవరికైతే 2 లక్షలు ఉన్న లోపల వారికి రుణమాఫీ కాలేదని చెప్పి మీరు శ్రీరాముల పిల్లి అయితే గ్రామాల పేర్లు తీసుకుండ్రో, ఆ డీటెయిల్స్ మీరు 100% మీరు ఇమీడియట్ గా పంపించండి. పేర్లతో ఏవైతుందో ఇమీడియట్ 100% 2 lakhs లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది. 2 లక్షల పైన ఉన్న వారికి ఏదైతే సంబంధించి రుణమాఫీ అయిన తర్వాత వీళ్ళు దానికి సంబంధించి దాని డబ్బు కడితే దాన్ని కూడా తప్పనిసరిగా ఇమీడియట్ గా ఇప్పుడు రాబోయే బడ్జెట్ సెషన్ దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర కూడా ఇష్యూస్ వచ్చినాయి, క్లియర్ అవుతుందో కాదో అనే సందేహంతో చాలా మంది దానిపైన డబ్బులు క్లియర్ చేసుకోలేదు. ఒకసారి 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత ఇమీడియట్ గా అయింది, ఇప్పుడు క్లియర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు వెళ్ళి క్లియర్ చేసుకుర్రు. అవన్నిటిని కూడా రీవెరిఫై చేస్తూ 100% వాటిని కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది, తప్పనిసరిగా చేసి తీరుతాము. ఎందుకంటే ఒక్క నిమిషం మీరు మాట్లాడేప్పుడు మీరు మధ్యలో కాలేజ్ తో కూడా మాట్లాడిపించారు, అన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు. ఎందుకంటే మధ్యలో 3-4 ఇష్యూస్ అడ్రస్ చేసారు కూడా చెప్పాలి. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే దళిత బంధు ఇస్తామని చెప్పినప్పుడు కూడా కేసీఆర్ గారు 17 లక్షల మందికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 35,000 మందికి ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. 30,000 మందికి అందులో కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5,000 మందికి ఇచ్చారు. దాని తర్వాత దాని పరిస్థితి ఏ రకంగా ఉంటే ఇచ్చిండ్రా ఇయ్యలేదు అనే సంగతి కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజు 100% ఏదైతే రేషన్ కార్డ్ ఇష్యూ అనేది 10 years కి వెళ్ళి ఇంతకుముందు ఏదైతే రుద్రమక్క దాంతో పాటు సోదరులు పెద్దలు మాట్లాడుతూ వారు కూడా చెప్పారు, ఇదొక నిరంతర ప్రక్రియ అనేది. ఈ ప్రక్రియని పూర్తి చేయాలి. ఒక చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఉంది కాబట్టి 100% ఇయ్యనికి చేయనికి మేము సిద్ధంగా ఉన్నామని చేసి తీర్థం. ఇవాళ ఏదో తాత్కాలికంగా ఇవాళ ఎలక్షన్ కోడ్ ఇవ్వము అని చెప్పి దాటేసే ప్రయత్నం చేయట్లే. నిజంగా చేసే పరిస్థితి ఉంటే అప్లికేషన్స్ తీసుకోనికి తప్పు జరగకూడదని 1కి 4 సార్లు అంటే ఎవరైనా మిస్ అయినా లేదా ఇవ్వకపోయినా అటువంటి పరిస్థితి ఏర్పడొద్దని చెప్పి కంప్లీట్ గా దాన్ని స్క్రూటినీ చేసి దాన్ని సూపర్వైజ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఇస్తూ కూడా దాన్ని ఒక సర్క్యులర్ ప్రాసెస్ లెక్క చేయాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. 100% ఇచ్చి తీర్థం. సరే ఇవాళ ఏదో ఆ ఎలక్షన్ కోడ్ దాటేస్తే రేపు మళ్ళీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది. బాధ్యత గల ప్రభుత్వానిగా ఇచ్చే చిత్తశుద్ధితో మేము ఉన్నాము, తప్పనిసరిగా ఇచ్చి తీర్థాము. ఓకే, ఇప్పుడు అంటే ఎన్నికల కోడ్ లేని చోట అయినా మీరు ఇస్తాను అని అన్నారు కదా, ఆందోళన వ్యక్తం అవుతుందని ఆగారు. మేడం మీకు అదే చెప్తున్నాను, ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కోడ్ సంబంధించి ఒక చోట ఇచ్చి ఒక చోట ఇవ్వకపోతే ఇష్యూస్ అనే మీరు చెప్పడానికి మనకు చాలా సులువు ఉంటుంది. కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఎట్లా క్రియేట్ అవుతాం అనేది అన్ని కోణాల్లో ప్రభుత్వం ఆలోచించి వ్యవహరించాల్సి వస్తుంది. విమర్శించడానికి ప్రతిపక్షాలు అన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ ప్రభుత్వం నిమిషం అన్నా మీరు మాట్లాడినప్పుడు ఓపికగా విన్నప్పుడు ఎన్నన్నా విమర్శించవచ్చు. గతంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటే ఈ రోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి. గతంలో కనీసము మా సోదరులు ఈ రోజు రవిశంకర్ అన్న ఈ రోజు మధ్యలో వచ్చి మాట్లాడుతారు. 10 ఏళ్లలో కనీసం మాట్లాడే పరిస్థితి ఉండేనా, అడిగే పరిస్థితి ఉండేనా, ఏ పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రంలో అనేది అందరూ చూసిర్రు రవిశంకర్ అన్న. ఈ రోజు 100% చేయనికి ఇయ్యనికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఏవైతే మీరు చెప్పిన ఇష్యూస్ ఇంతకుముందు ఆ అక్క కూడా చెప్పింది ఏదైతే సంబంధించి రుద్రమక్క కూడా అన్నది ఒక చోట ఏదైతే కాలేదు అక్క అటువంటి ఏవేవైనా ఉన్నా మీ దృష్టికి వస్తే 100% అవేవన్నా నాకు పంపించండి. 100% దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసి అట్లా పర్టికులర్ కేసు ఏదైనా ఉన్నా కూడా ఎందుకు కాలేదని కూడా 100% ఈ ప్రజా ప్రభుత్వంలో ఇమీడియట్ గా మీకు వెరిఫై చేసి మీకు సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, రంగారెడ్డి గారు. వెంకట్ గారు మిత్రులు, ఇప్పుడు 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ 22,000 కోట్లు మాత్రమే ఇవ్వటం అనేది జరిగింది. 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ 10,000 కోట్ల రూపాయలు లేకనా లేకపోతే ఏంటి అనేది చెప్పాలి. ఎందుకంటే ఆ 10,000 కోట్ల రూపాయలు మీరు నిర్ణయించిన తర్వాత మీరు గుర్తించినటువంటి రైతులకి ఇచ్చినట్టయితే చాలా వరకు ఏంటంటే కవర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎదురు చూస్తున్నారు, అది తొందరగా క్లియర్ చేయటం మంచిది. రెండోది ఏంటంటే రేషన్ కార్డ్స్ అనేది ఎన్నో అవసరాలకు ఉపయోగం కాబట్టి
వీటిని పెండింగ్ లో పెట్టడం సరైనది కాదు. తర్వాత గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అవన్నీ కూడా పడాబడి ఉన్నాయి. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఎందుకు పంచలేదో వాళ్ళకే అర్థం కాదు. లాటరీ సిస్టమ్ తీశారు, తర్వాత బెనిఫిషరీస్ ని అంతా సెలెక్ట్ చేశారు, వాళ్ళకి ఇవ్వలేకపోయారు. ముందు కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినటువంటి అన్న వెంటనే పేదలకు హ్యాండ్ ఓవర్ చేస్తే వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటది. ఇందిరమ్మ ఇండ్లు కూడా అవన్నీ కూడా ప్రారంభించాలి. ఏదో అక్కడనో ఇక్కడనో ఏదో మొక్కుబడిగా ఏదో చేసినట్టు ఉంది తప్ప వాటి కొరకు కూడా ఎదురు చూస్తున్నారు పేదలు లక్షలాది మంది. కాబట్టి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చిత్తశుద్ధితోటి ఒక్కొక్కటి అమలు చేయకపోతే మళ్ళీ ఎవరు అధికారులకు రావాలని కోరుకున్నారు ప్రజలు, మళ్ళీ ఆ ప్రజలే ఏందనంటే తిరగబడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని గమనించుకొని జాగ్రత్తగా బాధ్యతగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటి అని చెప్పి చూసుకొని ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ఏంటంటే మళ్ళీ ప్రజా ఉద్యమాలు వస్తాయి, తర్వాత ఏంటంటే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాలర్ ఉన్నారండి సురేందర్ గారు ఆదిలాబాద్ నుంచి. వెంకట్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. సురేందర్ గారు ఆదిలాబాద్ నుంచి. సురేందర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము కాంగ్రెస్ వారి లీడర్తో ప్రశ్న కలుపుతున్నాము. అర్థం కాలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళకు క్వశ్చన్ వేస్తున్నారా? వాళ్ళ లీడర్ వెంకట్ గారు ఉన్నారు కదా, ఆ లీడర్ గారికి క్వశ్చన్ వేస్తున్నారు. అడగండి. ఏం లేదు మేడం, నేను నిరుపేదలను నాకు ప్రభుత్వం అవసరం కల్పించింది. డిసెంబర్ నుండి గ్యాస్ సబ్సిడీ ఆపేయడం జరిగింది. మీకు గ్యాస్ సబ్సిడీ ఆపేశారంటున్నారా? నాకు మేడం మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం 17. ఓకే, నమస్కారం సార్. అంటే వాయిస్ సరే క్లారిటీ అర్థం చేసుకోవాల్సి వస్తోంది. యాక్చువల్ గా అర్థం అవ్వట్లేదు. అంటే గ్యాస్ సబ్సిడీ రావట్లేదని చెప్తున్నారా సురేందర్ గారు మీరు? నా ఒక్కని కాదు మేడం, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మాసం నుండి గ్యాస్ సబ్సిడీ ఆపేయడం జరిగింది. ఓకే ఓకే అండి. వెంకట్ గారు, డిసెంబర్ నుంచి గ్యాస్ సబ్సిడీ రావట్లేదంట అండి, ఇదేమన్నా మీకు తెలుసు? మేడం ఒక విషయము, వారు పర్టికులర్ గా గ్యాస్ సబ్సిడీ రాలేదని అంటారు. చాలా క్లియర్ గా లెక్కలతో సహా దాన్ని నేను ఇస్తాను. డిసెంబర్ లో జనవరిలో కూడా ఎంత గ్యాస్ సబ్సిడీ రిలీజ్ అయిందో ఇప్పుడు మీరు తీసుకొని జనరల్ గా ఇన్ పర్టికులర్ గా వారు రాలేదు చేయలేదు అని అంటే ఆ అకౌంట్ లో పడ్డాయి కూడా నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను కావాలంటే. ఓకే డన్. ఇంతకుముందు రంగారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలనుకున్నారు ఏంటి అన్న? రంగారెడ్డి అన్న 100% ఆ ఇందిరం ఇల్లు కూడా నిర్మించాలని, నా పాత ఇల్లు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఏదైతే ఆ మరమ్మతుల పని కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాటిని కూడా ఏదైతే దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే పెండింగ్ ఉన్న కొన్ని చోట్ల అది కూడా ప్రాసెస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేనే స్వయంగా హైదరాబాద్ లో 3 సార్లు ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను కూడా చెప్తున్నాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ప్రతి చోట కూడా అయితే పెండింగ్ లో ఉన్న హౌసెస్ ని ఇస్తూ దాంతో పాటు కొత్త ఇల్లు ప్రారంభానికి కూడా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున దానికి ప్రారంభించడం కూడా జరిగింది. 100% దాన్ని కూడా ఇచ్చి తీరుతాం. ఎక్కడ కూడా ఎక్కడైనా 3500 ఇండ్లు ఎక్కడే ఇల్లు చెప్పింది. వాటికి రంగులే 3 రంగులు వేసి అన్నా చెప్పాలంటే కాదు, రాష్ట్రంలో ఇందిరా చూపిస్తా రవిశంకర్ గారు గత 10 ఏళ్లలో కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఇచ్చినవన్నీ సవరణలు చేసి ఇచ్చినవే తప్ప కొత్త రేషన్ కార్డు ఇచ్చినవి లేవు అనేది ఒకటి మీ పైన వస్తుంది. అండ్ ఇళ్లకు సంబంధించి ఇంతకుముందు రంగారెడ్డి గారు మాట్లాడినప్పుడు నిజంగా కూడా మీరు కట్టిన ఇల్లు ఎందుకు ఇవ్వలేదండి? అసలు కట్టిన ఇల్లు మనం లాస్ట్ ఎన్నికల కోడ్ వచ్చింది మేడం, అప్పటి వరకు ఇద్దామని రెడీ చేసినాము. రవిశంకర్ గారు ఇది మాత్రం ఎన్నికల కోడ్ వల్ల ఆపారా అని మాకు అనిపించట్లేదు. ఇది దానికి సమాధానం నేను చెప్తానండి. లక్షల ఇండ్లు కట్టి కొన్ని లక్షల ఇండ్లు కట్టి మా కాన్స్టిట్యూన్స్ లో కూడా నేను ఇచ్చిన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద వాళ్ళకు ఒక కళ, ఇది పేదింటి కళ ఇల్లు అనేది, అది స్వప్నము.
కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అనేది ఎన్ని ఇచ్చిరన్నా చెప్పండి ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒక్క నిమిషం. బ్రహ్మాండంగా చేయగలిగినాము. రవిశంకర్ గారు, మీకు తెలుసో లేదో అంటే తెలిసే ఉంటుంది, చాలా మంది అంటే కట్టి అలా ఉన్నా కూడా ఏండ్లు గడిచినా కూడా వాళ్ళంతటా వాళ్ళు తాళాలు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళారా లేదా చాలా చోట్ల. దానికి మేడం మేము ఇవ్వగలిగినంత ఇచ్చినాం మేడం. ఎన్ని ఇచ్చిర్రు లెక్క? కొన్ని వాటర్ ఫెసిలిటీస్ నేను 600 ఇచ్చానే. నేను 600 ఇచ్చిన రా, మన కాన్స్టిట్యూన్సీ కదా, నేను రా చూద్దాం ఒకసారి కదా. ఎన్ని ఇచ్చారు అదే అడుగుతానికి మీరు లెక్క చెప్తే లాస్ట్ 10 years తెలుస్తుంది కదా. అదే నేను చెప్తున్నా, 600 ఇండ్లు మేము ఇచ్చినామన్నా, మీరు రండి. యా అవును, మా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. ఓకే రుద్రమ గారు, థ్యాంక్ యూ అండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల విషయంలో జరిగినటువంటి అంశం ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చినారండి. ఆ యోజన పథకం కింద మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇండ్లు లేని ప్రజలందరికీ కూడా ఇండ్లు కేటాయించాలి అనేటువంటిది ఒక మంచి బృహత్కరమైనటువంటి ప్రణాళిక. దాంతో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ స్కీమ్ లో ఇంక్లూడ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఫేజ్ కింద అంటే మొట్టమొదటి సంవత్సరమే, ఐ థింక్ అది 2015-2016 సంవత్సరానికి అనుకుంటా, ఆ సంవత్సరమే 2.5 లక్షల ఇండ్ల కోసము కేటాయింపులు ఓకే చేసి దానికి సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ రోజు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటటువంటి క్రమంలో ఆ డబ్బును పూర్తిగా దీనికి వినియోగించకుండా డైవర్ట్ చేసినారు. డైవర్ట్ చేసి అది సగం సగం ఇల్లు మొత్తం అన్ని దిక్కులో కూడా గోడలు లేపి దానికి కిటికీలు తలుపులు లేకుండా దాన్ని అన్ఫినిష్డ్ గా చేసి మొత్తం బిల్డింగులు కట్టి అట్లా ఆపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఒక అర్జీ పెట్టినారు నెక్స్ట్ సంవత్సరానికి. పెట్టి మాకు ఇంకొంచెం డబ్బులు కావాలి, ఈ డబ్బులు మాకు సరిపోవట్లేవు అని పెట్టినారు. పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి అంశం ఏంటంటే, మేము ఇచ్చినటువంటి అమౌంట్ కి మీరు కట్టినటువంటి ఇండ్లు ఎన్ని మాకు లిస్ట్ ఇవ్వండి, ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది మనం సబ్మిట్ చేయాలి. ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా చేయాల్సిందే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అయినా చేయాల్సిందే, రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న డెఫినెట్ గా ఇవ్వాల్సిందే, ఎందుకంటే నాకు సిస్టమ్ కాబట్టి. ఆ యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వమని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఎవరికి కూడా ఆనాటి వరకు ఒక్క ఇల్లు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరగల. ఇవాళ మనకు సెంట్రల్ నుంచి ఆ రోజు జరగలే అన్నా, నేను అందుకే చెప్తాను మీకు వాస్తవం, ఇవన్నీ వాస్తవం. మీరు ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినారు, నేను అదే చెప్తున్నా. ఈ రకంగా చేసి ఏం చేసినారు, కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బును అక్కడ ఆపేసినారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. ఆ తర్వాత ఏం చేసినారు, వీళ్ళు ఉన్నటువంటి ఇండ్లన్నిటినీ కూడా పూర్తి చేయడం సాధ్యం కాక ఎక్కడో ఓ చోట నియోజకవర్గానికి ఒక 300, 500, 100, 200 వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును యాడ్ చేసి అంతవరకు ఇండ్లు ఇచ్చి మిగిలినటువంటి ఇండ్లన్నీ కూడా కూలిపోయే దశలా, అవసాన స్థితిలా, వాటికి తలుపులు లేకుండా, వాటి కిటికీలు లేకుండా అట్లా పెండింగ్ పెట్టినారే తప్ప పేదలకు ఇవ్వాలి మరి కేంద్రంతో కలిసి ఆ డబ్బు తెచ్చుకొని ఆ స్కీమ్ ప్రకారం ఇస్తే ఆడ నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాల్సి వస్తుందన్న ఏకైక కారణం చేత పేద ప్రజలకు ఇళ్లను దూరం చేసినారు. మిథున్ రెడ్డి గారు హుస్నాబాద్ నుంచి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు, హలో నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు విజయన్ రెడ్డి అండి. మేడం నాకు 2,10,000 రుణం ఉంది మేడం. కానీ అది 60,000 కట్టేసాను మేడం. కానీ అయినా కూడా రుణమాఫీ కాలేదు మేడం. రుణమాఫీ గురించి రైతు భరోసా కూడా రాలేదు మేడం. ఎన్ని ఎకరాలు ఉందండి? నాకు 3.5 ఎకరాలు ఉంది మేడం. మేబీ 3 ఎకరాల వరకు వచ్చి ఉంటుంది అనుకుంటా. అంటే 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల వరకు వచ్చి ఉంటుంది. 31st వరకు అని అయితే ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది, మార్చి 31st వరకు అందరికీ కంప్లీట్ చేయాలి రైతు భరోసా అని. మేబీ మీరు ఆ లిస్ట్లో ఉన్నారేమో అనిపిస్తోంది నాకు. వెంకట్ గారు, ఇప్పుడు చాలా మంది కూడా ఈ రుణమాఫీ గురించే కాల్ చేస్తున్నారండి. ముఖ్యంగా 2 లక్షలు అంటే ఒకటి, కొంతమందికి ఏమో మేబీ మీరు అన్నట్టు టెక్నికల్ ఇష్యూ, ఇంకోటి 2 లక్షల లోపల అవుతే, ఈవెన్ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది కట్టారు. కానీ 2 లక్షల వరకు వాళ్ళకి చాలా మందికి మెజారిటీ ఆఫ్ పీపుల్కి అవ్వలేదు. ఎందుకు అది?
ఈవెన్ బ్యాంక్స్ కూడా చెప్తున్నాయి ఏంటి వాళ్ళ గైడ్స్ సరైన గైడ్ లైన్స్ లేవు, ఆ పైనుండి ఏం రాలేదు, అందుకే తీసుకోవట్లేదు అని. ఎట్లా? సారీ టు ఇంటరప్ట్ యూ వెంకట్ గారు, ఒక చిన్న సబ్మిషన్ మా వైపు నుంచి మీరు గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలి. అసలు రైతు భరోసా స్కీమ్ కి సంబంధించినటువంటి ఉద్దేశమే ఊళ్ళల్లో ఉన్నటువంటి రైతులు పెట్టుబడికి పైసలు లేక భార్యల మెడలు ఉన్న పుస్తల తాడు తీసుకుపోయి కూడా తాకట్టు పెట్టి 10,000 5,000 తెచ్చుకొని పెట్టుబడికి వాడుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటయాలి అనేటువంటి ఉద్దేశంతో రైతు భరోసా స్కీమ్ అనేటువంటిది ఉన్నది. ఇనీషియల్ స్టేజ్ లో డబ్బులు ఇస్తే పెట్టుబడికి వాళ్ళకి అది లాభం చేస్తుంది. మీరు ఇట్లా నెలలు దాన్ని పెండింగ్ పెట్టి, మనకు ఇప్పుడు యాసంగి కాలం మొదలైపోయాయి, యాసంగికి నాట్లయిపోయాయి, యాసంగికి ఆల్రెడీ కలుపైపోయాయి. ఇప్పుడు ఈ పంటలు 2 సార్లు పోయింది, 2 సార్లు పోయింది, మూడోసారి కూడా పోయిందంటే ఈనే దశకు వచ్చినాక ఇప్పటికి కూడా మీరు ఇవ్వకపోతే ఇంకా 20 రోజులు అయితే పోతలే కదండి. ఏం ఉపయోగం రైతు? వెంకట్ గారు ఒక్క చిన్న సమాధానం చెప్పాలంటే వేల ఎకరాల పంట ఎండిపోతుంది, నీళ్లు ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ మస్కట్ పోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. నీళ్లు లేక, తాగే నీళ్లు లేక, సాగు నీళ్లు లేక ఇవాళ పంటలండి వేల లక్షల ఎకరాల పంట ఎండిపోతుంది. కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు. మరి కాళేశ్వరం నీళ్లు వాడుకోనే మళ్ళీ మిడుమానేటి ద్వారానే రాష్ట్రం మొత్తం నీళ్లు వాడుతున్నాయి. కానీ మీరు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా మేడం. మిగిలిపోతాయి చివరికి, ప్లీజ్ దయచేసి వెంకట్ గారు మాట్లాడండి. ఏదైతే సంబంధించి ఆ రుణమాఫీ పట్ల ఇప్పుడు అన్నట్టు సరే వారు అన్నట్టు 22,000 కోట్ల రైతులకు ఇచ్చిందా ఏదైతే ఇంతకుముందు వారే స్వయంగా అంగీకరించారు. ఆ రెస్ట్ 10,000 తోటి 2,10,000 కట్టిన కూడా తప్పనిసరిగా వాళ్ళకు కూడా రుణమాఫీ అయి తీరుతుంది. అండ్ నేను ఏది సంబంధించి రైతులకి మొత్తం March 31 లోపల ఇస్తామని చెప్పి సరే ఇవ్వాలి, ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి అక్కేదైతే మాట్లాడారో వారికి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అన్ని రాష్ట్రాల పైన కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణకి ఇచ్చిన హామీలు, తెలంగాణకి రావాల్సిన నిధులు ఏదైతే అది ఇవ్వకుండా వివక్ష చూపిస్తుర్రో, ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, 8 పార్లమెంట్ సభ్యులుగా మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. ఆ వివక్ష చూపించకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వండి. దానితో పాటు కొన్ని జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోమని చెప్పి 10 ఏళ్ళు అవుతుంది. 15 లక్షలు పడతాయి అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుర్రు. దయచేసి ఇమ్మీడియట్ గా 10 years కెళ్ళా 15 లక్షలు రాక కూడా ప్రజలు ఎప్పుడొస్తాయి అని చెప్పి ఆ ఖాతాలు ఓపెన్ చేసుకొని ఉన్నారు. ఆ 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి వేయించి ఏదైతే మీ కేంద్ర మంత్రులకు చెప్పి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 15 లక్షలు కూడా వేయించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మీరు చెప్పినట్టు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతాము. ఒక చిత్తశుద్ధితోటి, ఒక నిబద్ధతోటి. ఈ రోజు కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం వివక్ష చూపించిన, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, తప్పనిసరిగా చేసి తీరాలని ఒక దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. తప్పనిసరిగా ఏవైతే పెండింగ్ ఉన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కేస్ బై కేస్ వాటన్నిటిని కూడా వెరిఫై చేసి March 31 లోపల ప్రతి ఒక్క దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, రంగారెడ్డి గారు మీరు ఏమైనా సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు అదే మాటల వరకే పరిమితం కాకుండా ప్రకటనల వరకే చిత్తశుద్ధితోటి వీటన్నిటిని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెప్పాలి, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, తర్వాత ఏంటంటే విభజన చట్టంలో ఏవైతే హామీ ఇచ్చినారో ఆ హామీ ఇచ్చిన ప్రకారంగా వాటికి కూడా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, ఆ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు వేయటానికి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం అనేటువంటి ఆ ఉద్దేశంతో ఒక బాధ్యతగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము దాని పరిధిలో అది పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా కేంద్రం నుంచి ఇవ్వవలసినవి కూడా ఇవ్వాలి. ఇవ్వకుండా ఏంటంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తర్వాత ఏంటంటే కాలయాపన చేయటం అనేది సరైనది కాదు.
ఇప్పుడు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఓకే. కేంద్రం సమయం ఏం అయిపోయింది. చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది అనేది. ఓకే. ఆ ప్రజలే మళ్ళీ ఖచ్చితంగా చేయకపోతే తగిన గుణపాఠం కూడా అందరికీ చెప్పడం మొత్తానికి జరుగుతుంది. వెంకట్ గారు, ఈ రేషన్ కార్డ్ నే ముఖ్యంగా ఏ పథకం అమలు చేయాలన్నా కూడా రేషన్ కార్డు ప్రామాణికం అవుతున్నటువంటి క్రమంలో మీ చాలా పథకాలు ఉన్నాయి అమలు చేస్తున్నటువంటివి. సో ఇవి చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చిన తర్వాత అయితే అర్హుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో రేషన్ కార్డ్స్ త్వరగా రావాలని ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి మరి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకట్ గారు, రవిశంకర్ గారు, రుద్రమ గారు, రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.